లూకాసు వార్తలో 16వ అధ్యాయం రెండూ చాలా విభిన్నమైన ఒకదానికొకటి సంబంధం లేనట్లు కనిపించే కథల గురించి మాట్లాడుతుంది. ఈ కథలు మనల్ని డబ్బు, తెలివి, ఇంకా మరణం తర్వాత మన గమ్యం గురించి నిజంగా లోతుగా ఆలోచింపజేస్తాయి. సరే, మరి ఆ రెండు కథల లోతుల్లోకి వెళ్ళి అసలు విషయమేంటో చూద్దాం. ఒకవైపు నిజాయితీ లేని ఒక మేనేజర్, మరోవైపు ఎవరూ పట్టించుకోని గేటు దగ్గర పడి ఉన్న ఒక బిచ్చగాడు. అసలు వీళ్ళిద్దరూ డబ్బు గురించి మనకు ఏం నేర్పించగలరు? వినడానికే కొంచెం చిత్రంగా ఉంది కదూ. కాని వీళ్ల కథల్లోనే చాలా లోతైన పాఠాలు దాగి ఉన్నాయి. వాటినిప్పుడు మనం ఒక్కొక్కటిగా బయటకు తీద్దాం. ఓకే, ఈ విశ్లేషణలో మనం 5 విషయాలు చూడబోతున్నాం. ముందుగా ఆ తెలివైన మేనేజర్ వేసిన ప్లాన్ ఏంటో చూద్దాం. తర్వాత ఇద్దరు యజమానుల గురించి, మనం ఎవర్ని ఎంచుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఒక ధనవంతుడి కథ, అతని ఇంటి గేటు దగ్గర ఏం జరిగిందో తెలుసుకుందాం. అక్కడ నుంచి వాళ్ల మరణం తర్వాత ఏర్పడిన అగాధం గురించి, ఆపై అబ్రాహాము చెప్పిన ఆ చివరి మాటతో ముగిద్దాం. ఇవన్నీ కలిస్తే మనకొక స్పష్టమైన చిత్రం వస్తుంది. సరే, మొదటి కథలోకి వెళ్దాం. కథానాయకుడు ఒక గృహ నిర్వాహకుడు, అంటే ఒక మేనేజర్ అనుకుందాం. ఇతని మీద ఒక పెద్ద ఆరోపణ వచ్చింది, యజమాని ఆస్తిని పాడుచేశాడని. ఇక ఉద్యోగం పోవడం ఖాయం. ఇప్పుడు అతని భవిష్యత్తు మొత్తం అగమ్యగోచరంగా మారిపోయింది. అతను ఒక పెద్ద సంక్షోభంలో పడ్డాడు. తనలో తానే అనుకుంటున్నాడు, నా ఉద్యోగం పోతోంది, ఇప్పుడు కష్టపడి పనిచేసే ఓపిక లేదు, అలా అని అడుక్కోవాలంటే సిగ్గేస్తుంది, మరి నేనేం చెయ్యాలి? చూశారా, ఈ నిస్సహాయ పరిస్థితే అతన్ని చాలా క్రియేటివ్గా, చాలా తెలివిగా ఆలోచించేలా చేసింది. తన భవిష్యత్తును కాపాడుకోవాలంటే తనకున్న తెలివితేటలను వాడక తప్పదు. వెంటనే అతనికొక సూపర్ ప్లాన్ వచ్చింది. ఏం చేశాడంటే, తన యజమానికి అప్పుపడిన వాళ్లందర్నీ ఒక్కొక్కరిగా పిలిచాడు. మొదటి అతన్ని అడిగాడు, నీ అప్పు ఎంత అని. అతను 100 మణుగుల నూనె అన్నాడు. వెంటనే సరే, ఈ పత్రం తీసుకుని 50 అని రాసుకో అన్నాడు. అలాగే రెండో అతన్ని పిలిచి 100 తూముల గోధుమల అప్పుని 80గా మార్చేశాడు. చూడ్డానికి ఇది నిజాయితీ లేని పనే, కాని అతని ఆలోచన చాలా క్లియర్గా ఉంది. రేపు ఉద్యోగం పోయాక ఇప్పుడు తాను ఎవరికైతే సహాయం చేశాడో వాళ్ల ఇళ్లల్లో తనకు ఆశ్రయం దొరుకుతుంది. ఇదొక రకంగా స్వార్థంతో కూడిన ముందుచూపు అన్నమాట. ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ వస్తోంది. ఈ విషయం తెలిసాక యజమాని అతడిని తిట్టాలి, శిక్షించాలి. కాని విచిత్రంగా అతడిని మెచ్చుకున్నాడు. అతని మోసం చేసినందుకు కాదు, అతను ప్రదర్శించిన యుక్తికి, తెలివికి. అంత కష్టకాలంలో కూడా తన భవిష్యత్తును భద్రపరుచుకోవడానికి ఎంత ముందుచూపుతో, ఎంత తెలివిగా ప్రవర్తించాడో చూసి యజమాని ఆశ్చర్యపోయాడు. మంచిది, ఈ కథ బాగానే ఉంది. కాని అసలీ కథ వెనక ఉన్న నీతేంటి, సూత్రమేంటి? ఇప్పుడు మనం ఆ పాయింట్కే వస్తున్నాం. అదే ఇద్దరు యజమానుల సూత్రం. నిజానికి ఈ ఒక్క సూత్రమే ఈ అధ్యాయం మొత్తానికి పునాదిలాంటిది. ఈ చిత్రం మనందరి జీవితంలో ఉండే ఒక పెద్ద సంఘర్షణని చూపిస్తుంది. మన విధేయత ఎవరికి, ఎవర్ని సేవించాలి? ఒకవైపు దేవుడు, మరోవైపు డబ్బు. ఈ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోవాల్సొస్తుంది. ఎందుకంటే ఒక యజమాని పట్ల ప్రేమగా, విశ్వాసంగా ఉంటే ఖచ్చితంగా రెండో యజమానిని ద్వేషించడమో లేక తక్కువగా చూడడమో జరుగుతుంది. రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కుదరదు. చివరికి అసలు సూత్రం ఈ ఒక్క వాక్యంలోనే తేలిపోతుంది. మీరు దేవుణ్ణి, సిరిని అంటే సంపదని సేవించలేరు. ఇది ఏదో సాధారణంగా ఇచ్చిన సలహా కాదు, ఇది ఒక ఖచ్చితమైన నియమం. మన హృదయమనే సింహాసనం మీద ఒక్క యజమాని మాత్రమే కూర్చోగలడు. ఇద్దరికీ అక్కడ స్థానం లేదు. సరే, దేవుడు లేదా డబ్బు అనే సూత్రం విన్నాం. కాని నిజ జీవితంలో ఇది ఎలా పనిచేస్తుంది? దీని పర్యవసానాలెలా ఉంటాయి? దీన్ని అర్థం చేసుకోవడానికే ఇప్పుడు మనం రెండో కథలోకి వెళుతున్నాం. అదే ఆ ధనవంతుడి కథ. ఈ కథ మనం చేసే ఎంపికల ఫలితాలను చాలా నాటకీయంగా చూపిస్తుంది. ముందుగా ఈ కథలో ధనవంతుడిని చూద్దాం. అతని లైఫ్ స్టైల్ ఎలా ఉండేదంటే ఊహకు కూడా అందదు. ఆ రోజుల్లో అత్యంత ఖరీదైన ఊదారంగు బట్టలు, సన్నని నారవస్త్రాలు ధరించేవాడు. ప్రతిరోజూ ఒక పండగే. గొప్ప విందులు, విలాసాలు. అతని ప్రపంచం మొత్తం తన సుఖాల చుట్టూనే తిరుగుతూ ఉండేది. అయితే అదే ధనవంతుడి ఇంటిగేటు బయట మరో జీవితముంది. అతని పేరు లాజరు. అతను పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే శరీరం నిండా కురుపులు, తినడానికి తిండిలేక ఆ ధనవంతుడి బల్లమీదునుంచి కిందపడే రొట్టెముక్కల కోసం ఆశగా ఎదురుచూసేవాడు. ఒకే చోట, ఒకే గేటుకి ఇటువైపు ఒక ప్రపంచం, అటువైపు మరో ప్రపంచం.
ఇంతకంటే పెద్ద తేడా ఇంకేముంటుంది? కాని మరణం ఎవరినీ వదిలిపెట్టదు కదా. ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. భూమిమీద వాళ్ల స్థానాలు ఎలా ఉన్నాయో మరణం తర్వాత అవి పూర్తిగా తలక్రిందులయ్యాయి. ఒక గొప్ప మార్పు వాళ్ల జీవితాల్లో సంభవించింది. ఈ పట్టిక చూస్తే మనకు ఆ మార్పు ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. చూడండి, భూమిమీద ఉన్నప్పుడు ధనవంతుడు సుఖంగా ఉన్నాడు. ఇప్పుడు మరణం తర్వాత యాతన అనుభవిస్తున్నాడు. మరోవైపు భూమిమీద కష్టాలు పడ్డ లాజరు ఇప్పుడు అబ్రహాము దగ్గర ఎంతో నెమ్మదిగా సుఖంగా ఉన్నాడు. వాళ్ల పాత్రలు, వాళ్ల స్థానాలు 100కు 100% మారిపోయాయి. అంతేకాదు, వాళ్ళిద్దరి మధ్య ఒక మహా అగాధం, అంటే దాటడానికి వీలులేని ఒక పెద్ద లోయ ఏర్పడింది. ఇది ఏదో భౌతిక దూరం మాత్రమే కాదు, ఇది వాళ్ళు బ్రతుకున్నప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఏర్పడిన ఒక శాశ్వతమైన విభజన. ఈ అగాధాన్ని ఇటునుంచి అటుగాని, అటునుంచి ఇటుగాని ఎవరూ దాటలేరు. వాళ్ల తలరాతలు ఇక శాశ్వతంగా స్థిరపడిపోయాయి. ఇక కథ క్లైమాక్స్కొచ్చింది. ఆ నరకయాతనలో ఉన్న ధనవంతుడు ఒక చివరి కోరిక కోరతాడు. కాని ఆశ్చర్యంగా ఈసారి తన గురించి కాదు, భూమిమీద ఇంకా బ్రతికే ఉన్న తన 5గురు అన్నదమ్ముల గురించి. అతను అబ్రహాముని వేడుకుంటాడు, దయచేసి లాజర్ను భూమిమీదకు, నా కుటుంబం దగ్గరకు పంపు. చనిపోయినవాడు తిరిగి బ్రతికి వచ్చి చెప్తే కనీసం నా సోదరులైనా నమ్ముతారు, వాళ్లైనా ఈ నరకానికి రాకుండా జాగ్రత్త పడతారు అని. అంటే ఒక అద్భుతం జరిగితే వాళ్ల మనసులు మారతాయని అతను బలంగా నమ్మాడు. కాని అబ్రాహాము ఇచ్చిన సమాధానం చాలా కఠినంగా ఇంకా చాలా స్పష్టంగా ఉంది. ఆయనన్నాడు, వాళ్ల దగ్గర మోషే, ప్రవక్తలు అంటే దేవుని వాక్యముంది కదా, ముందు వాళ్లు దానిని వినాలి. ఒకవేళ వాళ్లు ఆ మాటలే వినకపోతే ఇక చనిపోయిన వారిలో నుండే ఒకరు తిరిగి బ్రతికి వచ్చి చెప్పినా వాళ్లు నమ్మరు. దీని అర్థమేంటంటే నిజమైన మార్పు అద్భుతాల వల్ల రాదు, మన దగ్గరున్న ఇప్పటికే ఉన్న సత్యాన్ని విని దాన్ని పాటించడం వల్లే వస్తుంది. కాబట్టి ఈ 2 కథలు మనని చివరికి ఒకే ఒక ప్రశ్న దగ్గర నిలబెడతాయి. అదేంటంటే, ఈ లోకంలో మనకు లభించే తాత్కాలిక సంపద యొక్క అసలైన ఉద్దేశ్యమేమిటి? మనమా తెలివైన గృహ నిర్వాహకుడిలా మన దగ్గర ఉన్నదాన్ని మన శాశ్వతమైన భవిష్యత్తు కోసం వాడుకుంటున్నామా? లేక ఆ ధనవంతుడిలా కేవలం ఈనాటి సుఖాలకే దాన్ని పరిమితం చేస్తున్నామా? ఆ ఎంపిక